ఈ 75 ఏళ్ల వివాదానికి సంబంధించి అద్వానీని అయితే అట్లా చేశారు, ఇప్పుడు ఇట్లా మాట్లాడతారా లాంటి మాటల మీదన పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 75 ఏళ్లకు నాయకత్వం రిటైర్ అవ్వాలనే చర్చ వచ్చినప్పుడల్లా అద్వానీ ఉదాహరణ చెప్తూ ఉంటారు చాలామంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ అద్వానీని 75 ఏళ్లకు బలవంతంగా రిటైర్ చేయించి పదవులు ఇవ్వలేదనేది పెద్ద ఆరోపణ. కొన్ని లెక్కలు చూద్దాం. వయసు లెక్కలు 2004లో అద్వానీ వయసు 77 ఏళ్ళు, అప్పటికి ఉపప్రధాని ఆయన. వాజ్పేయి తర్వాత నెంబర్ 2. 2009లో వయసు 81, 82, ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చారు కానీ ఓడిపోయారు. 2014లో వయసు 86, 87 ఏళ్ళు, అప్పటికి ఆయన ఆరోగ్య పరిమితులు స్పష్టమవుతున్నాయి. 75 ఏళ్ల రిటైర్మెంట్ అనేటటువంటిది వాదన. ఇకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్లో 75 ఏళ్ల వయసు తర్వాత కీలక పదవుల నుండి వెనక్కి తప్పుకోవాలన్న సంప్రదాయ చర్చ ఉంది. కానీ అద్వానీ కేసులో 2009లోనే 82 ఏళ్ల వయసులోనే ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టారు. అంటే కేవలం వయసు ఎలోన్ కారణం కాదని తెలుస్తోంది. 2014 నాటికి అద్వానీకి ఉన్న ప్రధాన సమస్యలు ఆరోగ్య పరిమితులు, 2009లో ఎన్నికల పరాజయం, పార్టీ లోపల కొత్త నాయకత్వం మీద సమ్మతి, మోడీ నాయకత్వం మీద. లేకపోతే మోడీతో పోలిక. మోడీ ప్రస్తుతం 2025లో ఆరోగ్య సమస్యలు లేవని కనిపిస్తోంది. కాబట్టి 75 ఏళ్ల వయసు అనేది ఒక కఠినీయమం కాదు. అది పరిస్థితులు, ఆరోగ్యం, ప్రజాభిప్రాయం, పార్టీ అంతర్గత సమీకరణాల మీద ఆధారపడుతుంది. కేవలం వయసు ఒక నెంబర్ మాత్రమే. యాక్టివ్గా ఉండటం వర్సెస్ రాజ్యాంగబద్ధ పదవిని నిర్వర్తించడం వేరువేరు భారం. సూక్ష్మంగా చెప్పాలంటే అద్వానీ రిటైర్మెంట్ వయసు ఒక అంశం మాత్రమే, కానీ నిజమైన కారణం ఆరోగ్యం ప్లస్ ఎన్నికల ఓటమి ప్లస్ పార్టీ వ్యూహాత్మక మార్పు. మోడీ పరిస్థితి 75 ఏళ్ల వయసు వరకు ఎలాంటి స్పష్టమైన విధానం ప్రకటించలేదు. అందువల్ల లోపల చర్చ జరుగుతుంది కానీ అధికారిక నిర్ణయం లేదు. చివరిగా వయసు ఒక గైడ్ లైన్, కానీ పాలిటిక్స్లో అది సౌకర్యానుసారం వాడబడుతుంది. 2028-29 ఎన్నికల్లో బీజేపీని మళ్ళీ అధికారంలోకి తెచ్చి రిటైర్ అవ్వాలనే కోరిక మోడీలో బలంగా ఉండొచ్చు. ఆరోగ్యం సహకరిస్తే తప్పేమీ లేదు. 2-3 ఏళ్ళు అటు ఇటుగా రిటైర్మెంట్ నిర్ణయాలు తీసుకోవచ్చు.